మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఎండకల కింద దాచి మరొక రోజు ఆయన సదులు గడపడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుని దేవి కొందనాలు చేస్తాం. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి కలపరిచి దీవించి ఆశించి జ్ఞానం తొలిపి సహాయం చేసి గొప్పతను వదులు చేసి మీరు మహిమ పొందండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేసి యేసు తండ్రి, ఆమేన్. మంచిది. నిన్నటి దినాన సమయల్ గ్రంథం, మొదటి సమయల్ గ్రంథం 24 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. 24 అధ్యాయంలో సౌలు దావీదును తరమటం, దావీదు చేతికి చిక్కినప్పటికీ కూడా దావీదు వదిలిపెట్టడం, ఆ సంఘటన కూడా మనం చూసాం. 25 అధ్యాయంలో సమూయేలు మృతునందగా ఇశ్రాయేల్ అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించు రామాలో ఉన్న అతని ఇంటి నివేశనంలో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేల్లోని మాయోన్నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలన్నిటిని బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమోను గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారు అను సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు నీ పనివారిని అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. ఆ దావీదు పనివారు వచ్చి అతన్ని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదెవడు, యెషై కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఆ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను ఒక కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది చేరగా 200 మంది సామాను దగ్గర నిలిచి ఉండేది. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లను. హల్లెలూయా. చూడండి, అక్కడ పారాను అరణ్యం దగ్గర దావీదు నివాసం చేస్తుండగా అక్కడ ఒక ఆస్తి గలవాడు, అతని పేరు నాబాలు. అతను మోటువాడు, దుర్మార్గుడు అంట. అతనికి ఒక 1000 మేకలు, ఒక 3000 గొర్రెలు, ఇంకా ఆస్తి బాగా ఉన్నవాడు అక్కడ ఉన్నాడు. గొర్రెలు బొచ్చు కత్తిరిస్తా ఉంటే ఆయన నాబాలు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండగా దావీదు తన పరివారాన్ని పంపించి, అయ్యా, మీ మేకలన్నీ కూడా మా ఆధీనంలో పెరుగుతున్నాయి, మీ గొర్రెలన్నీ కూడా మా ఆధీనంలో పెరుగుతున్నాయి, మేము అవన్నీ కూడా మా దగ్గర పెరుగుతుండగా అక్కడ మీకు, మీ పరివారికి, మీ గొర్రెలకి ఏ హాని కూడా కలగలేదు. వాటిని మేమంతా మా వాటిలోనే మేము చక్కగా చూసుకున్నాం, మేము కూడా బాధ్యతగానే ఉన్నాం అని చెప్పారు. చెప్పి నీ దాసుడు మీ దాసుడు ఆయనకి ఏదైనా సహాయం చేస్తే సహాయం చేయండి అని అంటే నాబాల్ అన్నాడు కదా, ఎవడు నా కుమారుడు, ఎవడైషే కుమారుడు, ఎవడు దావీదు కుమారుడు, నా దగ్గర పని వాళ్ళకి పెట్టుకోమంటే పెట్టుకుంటా కానీ ఎవడెవడుకో నేనేది పెడతానని చెప్పేసి, అసలు నేను పెట్టనని చెప్పేసి ఇవ్వనని చాలా గట్టిగా, చాలా కఠినంగా అక్కడ మాట్లాడి పంపించాడు. చాలా కఠినంగా, చాలా గట్టిగా అక్కడ మాట్లాడి పంపించిన తర్వాత అదే విషయాన్ని దావీదుకు వచ్చి చెప్పారు. దావీదుకు వచ్చిన తర్వాత దావీదు
కత్తి చేత పట్టుకొని ఉన్న పనివారందరూ కూడా వేసుకొని ఇప్పుడు ఏది ఏమైనా సరే నాబాలు చంపేద్దాం అని చెప్పేసి బయలుదేరాడు. నాబాలు చంపేద్దాం బయలుదేరినప్పుడు నాబాలు దగ్గర ఉన్న పనివాడు తన భార్య అయిన అబీగయలకి మాట చెప్తున్నాడు. చూడండి ఆ మాట. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలతో ఇట్లా, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటికి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. కాబట్టి గనుక ఇప్పుడు మేము చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహుపనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు 200 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేయించిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజురు పాడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారితో ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మల మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారితో కలుసుకొనెను. అంతకు ముందు దావీదు నాబాలుకు కలిగిన దానంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారునప్పటికీ నేనుండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయును గాక అని ప్రమాణం చేసి ఉండను. అబీగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసులను నన్ను మాట్లాడనేమో, నీ దాసులను నేను చెప్పవలసిన మాటలు ఆలకించము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నేను సంరక్షించదను అన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక నా ఏలినవాడు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యుద్ధ ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెల్లో రాయి వేసినట్టు ఆయన నీ శత్రుల ప్రాణంలో విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడు నీకు ఎంత మాత్రమో కలగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలుకును మగవాడకుడును విడవబడకుండా ఉన్న మాట నిత్యం అని చెప్పి తన యొద్ద
ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగయలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించు మత్తుడిగా ఉండెను. గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్దిగాని మరేమి చెప్పక ఊరుకుండెను. ఉదయమున నాబాలుకు మత్తు దిగి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతి తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతివలే బిగుసుకుపోయెను. ఆ దినములైన తరువాత యెహోవా నాబాలు మొట్టగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడుకు అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వల్ల నేను పొందిన అవమానము తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెల్లోనున్న అబీగయలు వద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచిన నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా తోడుకొని రండి పంపెను అనగా ఆమె లేచి సాష్టాంగపడి, నా ఏలిన వారి చిత్తం, నా ఏలిన వారి సేవకులు కాళ్ళు కడుగుటకై నా ఏలిన వారి దాసులకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గర్భం మీద ఎక్కి వెనక నడుచున్న 5 పరికతలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరియు దావీదు ఇశ్రాయేలులో స్త్రీ అయిన అహీనోయము పెళ్లి చేసుకుని వెళ్ళను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలును గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన సంఘటన అంతా కూడా నాబాలు చేసిన పనికి దావీదు చంపడానికి వచ్చాడు. దావీదు అతను ఏమైనా సరే తన మగపిల్లలను కూడా ఒకడు కూడా లేకుండా చంపేద్దామని బయలుదేరిన తర్వాత ఆ విషయం అబీగయలుకు తెలిసినప్పుడు త్వరగా తన దగ్గర గాదబాలు తీసుకొని వంట సామాన్లు, వంట కావాల్సిన అన్ని కూడా సిద్ధం చేసుకొని, గొర్రెల మాంసం, మేక మాంసం అన్ని కూడా సిద్ధం చేసుకుని బయలుదేరి నా ఏలినవాడా అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ, దయతో ఆయన తప్పంతా కూడా నా తప్పని క్షమించు అని చెప్పేసి ఆ తప్పంతా ఒప్పుకొని, నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను దేవుడు ఆశీర్విస్తాడు, నువ్వు రాజు అయినప్పుడు నిష్కారణంగా ఒక రక్తం చిందించావనే మాట నీకు రాకూడదు. కావాలంటే దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు, దేవుడే అతన్ని అలా చేస్తాడు, నువ్వైతే ఆయన విషయం అయితే పట్టించుకోవద్దు అని చెప్పేసి దావీదుని అడ్డుకున్నందుకు నిజంగా ఆ రోజు కనుక వెళ్ళుంటే దావీదు అంటే అపకారం చేస్తే వానికి అపకారం చేయాలనుందా? దేవుడు అంటున్నాడు కదా, ఉపకారం చేసిన వాడికి కూడా ఉపకారమే చేయాలి, అపకారం చేసిన వాడు కూడా అపకారమే చేయాలి. ఇది దేవుని మనస్సు. అటువంటి మనసు నుండి దావీదు తప్పిపోయాడు. అటువంటి మనసు నుండి దావీదు ఏమైపోయాడంటే ఒక నేరగాడిగానే మారిపోయాడు. నాబాలును చంపి ఉంటే అయితే అపకారం చేయకపోతే ఎవడన్నా మనకు పెట్టకపోతే వాడిని చంపేయాలా, ఎవడన్నా మనకు సహాయం చేయకపోతే వాడు నాశనమైపోవాలా, అటువంటి మనస్సు కలిగి ఉన్నది. అటువంటి మనస్సు నుండి అబీగయలు ఎంతో జ్ఞానంగా ఎదుర్కొని ఆయన చెప్పిన మాటలనేవి కూడా ఆయనకి నచ్చినట్టుగా చెప్పి, ఇందులో నన్ను తప్పించావమ్మా అని చెప్పేసి అక్కడ దేవుని దగ్గర నుండి నీకు ఆశీర్వాదం కలిగిద్దని చెప్పానన్నాడు. అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాబాలు దేవుడు ముత్తాడు, నాబాలు చనిపోయాడు. నాబాలు చనిపోయిన తర్వాత విధవరాలుగా ఉంటే చాలా మంచి అమ్మాయి, చక్కని అమ్మాయి అని చెప్పేసి రాజుగారిగా ఉన్న ఈయన వచ్చి ఆమెను పెళ్లి చేసుకుని ఆదరించామని తీసుకుని వెళ్ళాడు. అటువంటి అంత కోపంలో, అంత పగలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి కదా, తప్పుడు మార్గాన్ని, తప్పుడు నిర్ణయాలకు మనం తీసుకుని వెళ్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు అబీగయలను పంపించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి ఆయన స్తుతిస్తూ ఆయన నామే మహిమపరచబడాలని చెప్పేసి అక్కడ చేసిన ప్రార్థన అదంతా కూడా మనకి అర్థం చేసుకుంటే చాలా 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 మనకి అన్ని విషయాలు కూడా ఏ పాపంలో పడకుండా అది కాపాడుతుంది, రక్షిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాన్న, ఆయా వాక్యం మా హృదయంలో ఫలింపు చేయండి, సహాయం చేసి కృపతను వదిలి చేసి మీరు మహిమ పొందమని తోడుగా ఉంచి సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.